2019-24 సంవత్సరంలో అధోగతి పాలైన ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత లాభాల బాట పట్టించడం జరిగిందని చైర్మన్ చల్లా శంకర్రావు వెల్లడించారు. షేర్ హోల్డర్లకు 2025-26 సంవత్సరానికి 1.99 కోట్లు డివిడెంట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆర్యాపురం బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో చెల్లా శంకర్రావు మాట్లాడుతూ గతంలో ఉన్న 678 కోట్ల డిపాజిట్లను ఇప్పుడు 728 కోట్లకు పెంచామని, 403.4 కోట్లు ఉన్న రుణాలను 590 కోట్లకు పెంచినట్లు తెలిపారు. బ్యాంకు కార్యకలాపాలు సక్రమంగా లేకపోవడంతో సాఫ్ట్లోకి వెళ్లిపోయిందని, తాను డైరెక్టర్లు బాధ్యత చేపట్టిన తర్వాత అహర్నిశలు శ్రమించి పాత బకాయిలను 100 కోట్ల వరకు వసూలు చేసి ఎన్పీఏను తగ్గించామన్నారు. ఈ రెండేళ్ల కాలంలో 26.59 కోట్ల నికర లాభం రావడం మరొక స్వర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. ఇప్పుడు 16 బ్రాంచీలు ఉన్నాయని, త్వరలో మరొక 2 బ్రాంచీలు ప్రారంభిస్తామన్నారు. కోఆపరేటివ్ బ్యాంకుల్లో రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి డైరెక్టర్లు, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్లు యనమల రంగారావు, పిల్లి శ్యామ్కుమార్ మాట్లాడారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు బుడ్డిగ రవి, పడాల శ్రీను, మోగిది శ్రీనివాసరావు, కప్పల సూర్యప్రకాష్, ఎర్రమోతు ధర్మరాజు, సింగంపల్లి రామకృష్ణ, తురకల నిర్మల, నీలపాల సూర్య సత్యనారాయణ, సెక్రటరీ గోడే సుధాకర్ రావు, అసిస్టెంట్ సెక్రటరీ తాడెల శ్రీనివాసరావు పాల్గొన్నారు. బిజినెస్ బాగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము శాప్లోంచి బయటపడిన తర్వాత 2024-25కి అప్పుడు మొత్తం ఖర్చులన్నీ పోను 12.5 కోట్లు వచ్చిందండి. 12.5 కోట్లు ఖర్చులు మొత్తం అన్నీ పోను. అట్లాగే ఈ సంవత్సరం మొత్తం ఖర్చులన్నీ పోను 16 కోట్లు వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో 14 ఈ సంవత్సరం 14 కోట్లు వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో మా బ్యాంక్కి 26.5 కోట్ల రూపాయలు మేము మా పాలక మండలి నికర లాభాన్ని తీసుకురావడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్. అంటే అన్ని ఖర్చులు పోనేది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టిన తర్వాత ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ 5.5 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం జరిగింది. అది కూడా పోల్ తర్వాతే 14 కోట్ల రూపాయల లాభం వచ్చింది. క్యాష్ ప్రాఫిట్ 24-25కి 31 కోట్లు రావడం జరిగింది. 26కేమో 35 కోట్లు రావడం జరిగింది. మొత్తం మీద 3.45 కోట్లు పెరిగింది. ఇది కాకుండా బిజినెస్ ఫర్ ఎంప్లాయీస్ కూడా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేస్తూ ఒక్కో ఉద్యోగిపై సగటున 1.39 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేయడం జరిగింది. కార్యనిర్వహణ సామర్థ్యానికి ఉద్యోగుల నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. సాంకేతిక సామర్థ్యమైన నిర్వహణ సభ్యులు మరియు ఖాతాదారుల విశ్వాసంతో బ్యాంకు ఉద్యోగులు అత్యుత్తమ పనితనం కనబడడం జరిగింది. అంటే దీన్ని ఏం లేదు, మా ఎంప్లాయీస్ కూడా చాలా మేము వచ్చిన తర్వాత వాళ్ళు బాగా బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు 16 బ్రాంచ్లు ఉన్నాయండి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి. గుంటూరు నుంచి విశాఖపట్నం 16 బ్రాంచ్. మరలా ఈ సంవత్సరంలో ఏవైనా 1-2 బ్రాంచీలు పెడదామని కూడా అనుకుంటున్నాం. ఇది కాకుండా లోన్స్ వరకు మేము పదవి బాధ్యతలు చేపట్టేటానికి 23/7/24 తేదీకి 403 కోట్లే ఉందండి. మళ్ళీ 30/6/26 నాటికి, అంటే ఇప్పుడు రీసెంట్ మొన్న 36 అవుతుంది. అంటే ఈ 2 సంవత్సరాలకి అది 590 కోట్లు అయిందండి. 403 కోట్ల నుంచి 590 కోట్లకు లోనికి తీసుకురావడం జరిగింది. సుమారుగా ఇది వాళ్ళు ఉంటున్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక 4 కోట్లే లోన్ చేశారు వాళ్ళు.